ఏసీ రూమ్లో ఎక్కువసేపు గడపడం తప్పడం లేదా? ఇలా చేయండి. ఎండలు ముదరడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉండాల్సిన పరిస్థితి. కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు, కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపే వారికి మాత్రం చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఏసీ గదిలో గంటల తరబడి ఉండడం వల్ల కలిగే నష్టాలేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో ఈరోజు తెలుసుకుందాం. ఏసీ మండుతున్న ఎండ నుంచి కాపాడి చల్లని ఉపశమనం ఇస్తుంది, కానీ అదే సమయంలో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఏసీ గదిలో ఉన్నప్పుడు శరీరం తేమను కోల్పోతుంది, దాహం తక్కువ వేస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది, కళ్ళు, చర్మం పొడిబారుతాయి, తలనొప్పి కూడా వస్తుంది. ఏసీలో ఉండే దుమ్ము, ధూళి కణాలు ఆస్తమా, అలర్జీలకు కారణమవుతాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిలో మొదటిది హైడ్రేటెడ్గా ఉండడం. తాగాలనిపించినా అనిపించకపోయినా తగినంత నీరు తాగాల్సిందే. అలాగే శరీరం పొడిబారపోకుండా ఉంచడానికి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. కానీ మాయిశ్చరైజర్ ఉపయోగించినా శరీరంలో తేమ ఉండాలంటే తగినంత నీటిని తాగక తప్పదు. ఇక చిన్నపిల్లల్ని ఏసీ రూమ్లో పడుకోబెట్టినప్పుడు ఏసీ టెంపరేచర్ని తగ్గించాలి. అదేవిధంగా ఏసీ నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఎయిర్ కండిషనర్ని మెల్లిమెల్లిగా తగ్గించి బయట టెంపరేచర్ని తట్టుకునేలా చేయాలి. పిల్లల శరీరంపై ఏమైనా కప్పి ఉంచాలి. ఏసీ గాలి పిల్లలపై డైరెక్ట్గా పడకుండా చూసుకోవాలి. ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి పిల్లల్ని తీసుకెళ్లడం సర్వసాధారణం, కానీ ఒక్కసారిగా చల్లని వాతావరణం నుంచి వేడి ఉన్న ప్రదేశంలోకి మాత్రం తీసుకెళ్లకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలో కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత బయటకు తీసుకెళ్ళాలి.